అండ్ మనకి తూర్పుగోదావరి జిల్లా వాళ్ళందరికీ కూడా సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ. ఎందుకంటే రైతాంతరందరూ కూడా పాడి పంటలతో సమృద్ధిగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆనందకరంగా చేసుకునేటటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఆ సంక్రాంతి పండుగ రోజు ఇక్కడ దగ్గరలో రాజమండ్రి దగ్గరలో ఉన్నటువంటి బడిసెలేరులో ఇంకో పెద్ద పండుగ వచ్చింది. అదేంటంటే ఎడ్ల పందాలు. సో ఈ ఎడ్ల పందాలు కాసేపట్లో అయితే ప్రారంభం అవబోతున్నాయి. సో మనం కూడా అక్కడికి వెళ్ళి అసలు ఆ సంబరం ఆ జాతర ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం, పదండి. ఇప్పుడు మనతోటి కందుల దుర్గేష్ గారు ఉన్నారు. సార్, వైభవపేతంగా జరుగుతున్నటువంటి ఎడ్ల పందాలు మీరు కూడా ఇచ్చేసారు. మా ప్రేక్షకులను ఉద్దేశించి ఒక్క రెండు మాటలు. సంవత్సరానికి కూడా ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ గన్ని భాస్కరరావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సంక్రాంతి పండగకి 10 రోజుల ముందుగానే ఆ సంక్రాంతి సంబరాల్ని మనం ముందుకు తీసుకొస్తున్నందుకు, అదేవిధంగా ఈ సంవత్సరం ఎడ్ల పందాలతో పాటు గుర్ర పందాలను కూడా ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి గ్రామీణ క్రీడల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారు చేస్తున్న ప్రయత్నానికి మనం సాక్షిభూతంగా ఇన్ని వేల మంది ఇందులో పాల్గొంటూ తద్వారా వారందరూ కూడా ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కూడా డాక్టర్ గన్ని భాస్కరరావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ మహాసంగ్రామంలో 100కి పైగా గ్రామాల వాళ్ళు పాల్గొబోతున్నారు. అంతేకాకుండా దాదాపుగా సుమారు ఒక 200 ఎడ్లు అయితే పాల్గొంటున్నాయి. అదే కాకుండా ఇందులో గుర్రపు స్వారీలు కూడా ఉన్నాయట. సో ఇందులో గెలిచేది ఎవరు విన్నర్స్ అవుతారు ఏంటి అనేటటువంటిది దానికి ఉత్కంఠతకి కాసేపట్లో తెర లేవబోతోంది. ఒకసారి మనం కూడా ఎడ్ల పందాల దగ్గరికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత అసలు ఉత్సాహంగా వాళ్ళు ఆ ఎడ్లతోటి ఎలా పాల్గొంటున్నారో చూద్దాం, పదండి. గత 7 సంవత్సరాలుగా ఇక్కడ ఎడ్ల పందాలు నిర్వహిస్తున్నటువంటి గన్ని భాస్కరరావు గారు అయితే ఇక్కడ ఉన్నారు. సో వారిని అడిగి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎందుకు ఇవన్నీ నిర్వహిస్తున్నారు అనేటటువంటి విషయాలు ఒకసారి వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అంటే యాక్చువల్గా మనకి సంస్కృతి సాంప్రదాయాలు సంక్రాంతి అంటే కనుక తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండుగ ఇది. సో అలాంటి టైంలో మీరు ఎడ్ల పందాలు పోటీలు కూడా ఎప్పుడో ఉన్నటువంటి సంస్కృతిని ఇక్కడికి తీసుకొస్తున్నారంటే దీని వెనకాల ఏమైనా కారణం ఏమైనా ఉందా? ఈ మధ్యనే మనం అందరూ కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటున్నాం, మన సంస్కృతి మాట్లాడుకుంటున్నాం. బట్ గత 15 ఏళ్ళుగా ఇది కొంచెం మసివారిపోయింది. మన సనాతన ధర్మం కానీ, మన సంస్కృతి కానీ, మన అలవాట్లు కానీ అన్ని పాశ్చాత్య అలవాట్లు పడిపోతున్నాయి. మన ట్రెడిషన్ ఏంటి, మన మూలాలు ఏంటి, మన మూలాల నుంచి పాశ్చాత్యులు నేర్చుకున్నారు తప్ప పాశ్చాత్యులు మనం నేర్చుకోవాలి. మన మూలాలు చెప్తే దట్ ఇట్ సెల్ఫ్ గ్రేట్ థింగ్స్ కాక మన చిన్నపిల్లలకు కూడా నెక్స్ట్ జనరేషన్ కనపడాలని చెప్పేసి
ఈ ప్రయత్నం ఏడీలో మొదటి నాన్నగారి పేరుని తల్లి పేరుని కాలేజీ స్టార్ట్ చేసి నాన్నగారి పేరుని చేస్తే తల్లిదండ్రులు కూడా జీవితాంతం గుర్తుంచుకుని వాళ్ళ నడవకలో జరగాలని కోరుకుంటా ఈ కార్యక్రమం చేస్తాం. అంటే సుమారు ఇక్కడ ఉన్నటువంటి పోటీలకి అంటే చాలా గ్రామాల ప్రజలు అయితే కనబడుతున్నారు. అసలు ఎన్ని గ్రామాల నుంచి పోటీల్లో పాల్గొంటున్నారండి ఇప్పుడు? మొత్తం ఆల్మోస్ట్ నెల్లూరు నుంచి ఇచ్చాపురం వరకు జనం మొత్తం అందరూ ఎడ్ల పందాలు, కొన్ని హైదరాబాద్ నుంచి కూడా వచ్చినాయండి. ఎడ్ల పందాలు, ఈసారి గుర్ర పందాలు కూడా పెట్టాం. అండ్ వెరీ గుడ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. విల్ సీ వాట్ బెస్ట్ యూ కెన్ డూ ఇట్. అంటే ఇప్పుడు యాక్చువల్ సాధారణంగా చిన్న పెళ్లి మనం ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం. అలాంటిది మీరు ఇంత పెద్ద ఎడ్ల పందాలను ఆర్గనైజ్ చేస్తున్నారు. దీనికి చాలా శ్రమ, చాలా ఖర్చు అవుతుంది. సో దీనికి సంబంధించి అంటే మీరు మామూలుగా మీ ఓన్గా ఏమైనా పెడుతున్నారా, లేకపోతే అసలు సిచ్యువేషన్? మనం ఓన్గా పెట్టేది ఏంటి ఖర్చు ఉంది. ఎవరిని కూడా స్పాన్సర్స్ కూడా లేరు. మంచి స్టాల్స్ పెట్టినారు. కానీ నెక్స్ట్ ఇయర్ ఎలాగ కంటిన్యూస్గా జరగాలంటే ఏం చేయాలన్నది ఒక నిర్ణయం తీసుకున్నాం. కానీ ఇప్పుడు వరకు 7 సంవత్సరాలు కూడా నా ఓన్గానే ఖర్చు పెట్టి మేము చేసాం. మనతోటి బత్తుల బలరామకృష్ణ గారు ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు ఆయన అయితే విచ్చేశారు. దీనికి సంబంధించి ఒక మాట మాట్లాడతారు ఆయన. అందరికీ నమస్కారం. ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ముందే తీసుకొచ్చినటువంటి శ్రీ డాక్టర్ గన్ని భాస్కర్రావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన తెలుగు ప్రజల సాంప్రదాయం, రైతుల యొక్క సాంప్రదాయం, ఈ యొక్క పశువుల పెంపకంలో ఉత్సాహం నింపడానికి, భావితరాలకి ఈ యొక్క పశువుల పెంపకంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను తెలియజేయడానికి డాక్టర్ గన్ని భాస్కర్రావు గారు చేస్తున్నటువంటి సేవలు అమూల్యమైనవి. అలాంటి సేవల్లో భాగంగానే ఈ రోజున ఈ యొక్క రాజనగర నియోజకవర్గ పరిధిలో వారు బ్రహ్మాండమైనటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎడ్ల బళ్ళను తీసుకొచ్చి ఎడ్ల బళ్ళు పోటీలు ఏర్పాటు చేయడం, అలాగే గుర్రం బళ్ళు పోటీలు ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనించినటువంటి విషయం. దీనికి వేలాది మంది రైతు సోదరులు, యువత కూడా చాలా ఉత్సవభరితంగా ఈ యొక్క హాజరవడం చాలా విశేషంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజలు ఒక్క చోటకి రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. గత 7 ఏళ్లుగా కూడా వారు గన్ని భాస్కర్రావు గారు చేస్తున్నటువంటి ఎడ్లబళ్ళ పోటీలు, అదేవిధంగా గుర్రబళ్ళ పోటీలను కానీ చూస్తే వారు ఎంతో రోజు రోజుకి ఉత్సాహం పెరగడం వల్ల, ప్రతి ఏడాది కూడా ఉత్సవభరితంగా ఉండడం వల్ల ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున వేలాది మంది, సుమారు 2 పక్కలన కానీ చూసినట్లయితే 10 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇన్ని వేల మందిని ఒకే ప్రాంతానికి చేర్చి రైతు సోదరుల ఉత్సాహాన్ని పెంచి, పశు సంపద పట్ల బాధ్యతను పెంచి, పశు సంపద మీద పెంచాలన్న ఆతృతని రైతు సోదరుల్లో క్రియేట్ చేసినటువంటి శ్రీ డాక్టర్ గన్ని భాస్కర్రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్స్ సార్. అలాగే మనతో ఇక్కడ బీజేపీ నాయకులు సోము వీర్రాజు గారు కూడా ఉన్నారు. సో ఈ ఎడ్ల పందాల గురించి వారి నుంచి కూడా ఒక 2 మాటలు మా ప్రేక్షకులకు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. పండగని తరిపించే విధంగా, పండగ రాకుండానే గన్ని భాస్కర్రావు గారు ఈ ఎడ్ల పోటీలను గత 7 సంవత్సరాలుగా నిర్వర్తిస్తూ ఈ సంవత్సరం గుర్రం పోటీలు కూడా ఏర్పాటు చేయడం వారికి నిజంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అలానే ప్రజలు ఈ కార్యక్రమానికి, గ్రామీణ ప్రజలు గ్రామీణ వాతావరణంలో ఉండేటువంటి విద్యల్ని, మనకు సంబంధించిన సంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనల్ని ప్రజలు మద్దతు తెలియజేయడం గర్వకారణంగా భావిస్తున్నాను. అండ్ మన వెనకాల కనబడుతుంది కదా, మనం పురాణాల్లో కానీ రాజుల యొక్క చరిత్రలో కానీ చూసుకుంటే పంచకళ్యాణి అంటారు కదా, ఆ పంచకళ్యాణి గుర్రం అయితే ఇదే. దీనికి సంబంధించినటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు. సరే, ఇప్పుడు ఇది పంచకళ్యాణి, దీన్ని ఎలా గుర్తిస్తారు అసలు? ఇది 5 కలర్స్ ఉంటాయండి. దీనికి ముఖం మీద 4 కాళ్ళు, తోక, దాన్ని పంచకళ్యాణి అంటారండి. అంటే ఇది తెలుపు రంగు ఉన్నటువంటి పంచకళ్యాణి. అవునండి, అవును. దీన్ని ఎక్కడ తీసుకొచ్చారు సార్? ఇది 5 సార్లు ఇది మహారాష్ట్ర నుంచి తెచ్చేవాడి. మహారాష్ట్ర అంటే ఇప్పుడు దీన్ని కూడా పందిలో పెడుతున్నాం. సో ఇంత ముందు ఎప్పుడైనా ఇదైనా పాల్గొందా, ఏమైనా ప్రైజ్లు ఏమైనా కొట్టారండి? మేము సరదాగా రాజమండ్రి మన్యం ఫండి గారు అని జమీందార్ గారు ఆయిందండి. ఇది మేము సరదాగా తెచ్చేవాడి. అంటే సుమారు దీని ఖరీదు ఎంత ఉండొచ్చు? ఇది 2 లక్షలు ఉంటుందండి. సో ఇవేంటి విజేతలకు ఇచ్చేటటువంటి బళ్ళు.
అంటే మూడో బహుమతులు 2 ఉన్నాయి. అదేంటంటే హోండా షైన్ 100cc బళ్ళు 2, రెండో బహుమతి హోండా షైన్ 125cc బళ్ళు 2 ఇస్తున్నారు. ఇక మొదటి బహుమతులు కూడా 2 ఉన్నాయి. అవి ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లు. చూసారు కదా, మామూలుగా కదా, అందంగా ఉన్నాయి. సో ఈ బుల్లెట్లు ఎవరు సొంతం చేసుకుంటారు అనేటువంటి తెలియాలంటే కనుక ఈ పందేలు ఆఖరి వరకు అయితే మనం వేచి చూడాల్సి ఉంది. బట్ ఎవరు గెలిచినా కానీ అటు ఇటు అయినా కానీ బట్ మన రైదానులే కాబట్టి గెలిచేది. సో వాళ్ళందరికీ కూడా డోరిస్ టీవీ నుంచి ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సో అత్యంత వేగంగా జరిగేటటువంటి ఈ ఎడ్ల పందేలు ఎవరైనా గాయపడితే కనుక అత్యవసర సేవల కోసం అయితే జిఎస్ఎల్ నుంచి అంబులెన్స్ కూడా వీళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంత కోలాహలంగా ఇక్కడ జరుగుతుంటే ఎడ్ల పందేలు ఈ పక్కన ఒక బ్రహ్మాండమైన బిజినెస్ అయితే జరుగుతుంది. ఇక్కడ బిజినెస్ అయితే అద్భుతంగా జరుగుతుంది. స్వామి ఏంటి కరపెండ్ల దుంపలు ఇప్పుడు పొద్దు నుంచి ఎలా ఉందండి వ్యాపారం? ఇప్పుడు వరకు వెళ్ళలేదు కానీ కాడి నుంచి బాగుంటే చూడాలి సార్. ఎవరండి ఎలా అమ్ముతున్నారు? కేజీ 100 రూపాయలు అమ్ముతాను సార్. ఏదండి కేజీ 100 రూపాయలు అమ్ముతాను సార్. సో కిలో 100 అండి. సో కర్రపెండల దుంపలు అన్ని కూడా తంపడేసి కేజీ 100 రూపాయలు అమ్ముతున్నారట. మరి కేజీ కాదు కానీ మేబీ ఈ ఒక్క దుంప ఎంత ఉంటుందండి? అది 20 రూపీస్ ఉంటుంది సార్. 20 రూపీస్. సో అదండి ఈ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే గ్రామాల్లో ఉన్నారో గ్రామాల్లో పండేటటువంటి ఆరోగ్యవంతమైనటువంటిది కర్రపెండల దుంప. సో బయట ఫాస్ట్ ఫుడ్ల కన్నా ఇది చాలా బెటర్. సో ఇలాంటి వెండర్స్ కూడా మనం ఒకసారి ఎంకరేజ్ చేద్దాము. సో నేను కూడా ఒక కర్రపెండల దుంప పొందాం అనుకుంటున్నాను. మన కాకినాడ నుంచి ఇక్కడ ఒక ఇద్దరైతే ప్రేక్షకులు వచ్చారు చూడడానికి. సార్ ఇప్పుడు మీరు ఇది ఫస్ట్ టైమా ఇది వరకు నుంచి వస్తున్నారు ఇక్కడ చూడడానికి? గత 3 సంవత్సరాల నుంచి కూడా మేము వస్తున్నామండి. చాలా మందికి డబ్బు ఉంటుంది కానీ డబ్బుని సొంతానికి పొలాలు కొనుక్కోవడానికి రకరకాలుగా ఉపయోగిస్తారు. ఈ డాక్టర్ గారు భాస్కర్ గారు చాలా పుణ్యాత్తుడు. ఎందుకంటే తన పని తను చేసుకుంటూ రైతులు వెనకబడిపోకూడదని ఒక ఆలోచనతో, అలాగే ప్రేక్షకుల గుండెల్లో ఏదో ఒక ఆనందం కలిగించాలనే ఒక ఆలోచనతో కూడా ఈ యొక్క పండగ వాతావరణంలో ప్రతి సంవత్సరం కూడా పెట్టడం జరుగుతుంది. సుమారు చాలా ఖర్చుతో కూడిన విషయం. ఎందుకంటే దగ్గర ఇంచుమించు 10, 12, 20 జిల్లాల నుంచి కూడా ఎడ్లు బళ్ళు అయ్యి వచ్చి ఇక్కడ సుమారు నెలల నుంచి కూడా ఇక్కడ మకా వేసుకొని వాళ్ళందరికీ కూడా ఏమీ లోటు లేకుండా చూసి ఈరోజు పండగ వాతావరణాన్ని ముందే తీసుకొచ్చారు. అతనికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాం భాస్కర్ గారికి. అలాగే మీ ఛానల్ వారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. సో ఇక్కడ ఇంకో వ్యాపారం మహా జోరుగా జరుగుతుంది. ఇక్కడ తాత అయితే మొత్తం తంపడేడు శనక్కాయలు కూడా అమ్మేస్తున్నాడు. ఇక్కడ తాతగారు బిజినెస్ లో బిజీగా ఉన్నారా? బిజినెస్ లో బిజీగా ఉన్నారా? కాదు ఎలా అమ్ముతున్నారు? 20 అమ్ముతున్నాం. ఏది ఒకసారి చూపించండి. ఒకసారి ఇది బేరం అయిపోయి చూపించండి. చూడండి ఈ వయసులో కూడా శాఖ గడేస్తున్నాడు ఈయన. 2 మగ్గులు వేసాడు. ఇది ఎంత అండి ఇప్పుడు? ఇది 20 రూపాయలు అండి. ఓకే. అయ్యా 3 ఈ చిన్నది ఉంది. దీంతో 3 వేస్తున్నారు. దీంతో 4 అట. 4 20 రూపాయలు. ఓకే అదే చిల్లర ఎక్కడి నుంచి వస్తుంది? సో ఈ వడిసలేరులో ఎడ్ల పందాలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో అయితే చాలా రకాలైనటువంటి స్టాల్స్ పెట్టారు. ఇందులో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, అంతేకాకుండా ఇంకా చాలా వెరైటీ స్టాల్స్ అయితే ఉన్నాయి. వాటిని కూడా మీకు చూపిస్తాను రండి. ఇక్కడ ఎడ్ల పందాల యొక్క కార్యక్రమాల్లో కొన్ని స్టాల్స్ అయితే పెట్టారు. ఈ స్టాల్స్ లో గుర్రాలకు సంబంధించి కూడా ఒక స్టాల్ అయితే ఉంది. ఆ స్టాల్ నిర్వాహకులు మనతో ఉన్నారు, వారిని అడుగుదాం. సరే ఏంటి ఇప్పుడు ఈ స్టాల్ దేని పెట్టారు? ఇందులో ఉన్నటువంటి 2 గుర్రాలు ఏమైనా పోటీలో పాల్గొంటున్నాయా? నమస్తే అండి, నా పేరు వచ్చేసి అంబికేశ్వర శర్మ. మాది జంగారెడ్డిగూడెం గ్రామం అండి. మేము ఒడిసిలేరు గ్రామంలో గుర్ర పోటీలు ఎడ్ల పందాలు నిర్వహించడం జరిగింది కదండి. దాని గురించి మేము మా యొక్క గుర్రాలని షో పర్పస్గా తీసుకొచ్చామండి.
షో పర్పస్ గా తీసుకొచ్చి ఇక్కడ వచ్చినటువంటి జనానికి అందరికీ కూడా చూపించి అంగరంగ వైభవంగా జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా సరదాగా జస్ట్ ఫర్ ఫన్ గా పార్టిసిపేట్ చేద్దామని వచ్చామండి. అంటే ఇప్పుడు ఈ గుర్రం ఫుల్ వైట్ లో కనబడుతుంది, ఇదేమో టోటల్ గా బ్రౌన్ లో కనబడుతుంది. అది ఏ జాతికి సంబంధించింది ఇది? ఇది వచ్చేసి కాట్వాడ అండి. కాట్వాడలో దీన్ని వచ్చేసి నుక్రా అంటారు. నుక్రా అంటే ఫుల్ వైట్ అండి. దీని హైట్ వచ్చేసి 63.5 64 ఉంటుందండి. వైట్ కలర్ అండి. దీని రేట్ వచ్చేసి 10 లక్షల పైన కొనుగోలు చేయడం జరిగిందండి మేము రాజస్థాన్ అవతల. దీనికి ఏమైనా అంటే పేర్లు పెడుతుంటారు కదా, ముద్దు పేర్లు అలాగే? దీని పేరు సీజర్ అండి. సీజర్ అండి దీని పేరు వచ్చేసి. మేము అది చాలా సాఫ్ట్ గా చాలా అందంగా ఉంటుంది. సో మనం కూడా చూడొచ్చు, దీని పేరు సీజర్ అట. మొత్తం ఫుల్ వైట్ ఉంది, గుర్రం అంతా కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. నిజంగా ముట్టుకుంటే ఏంటంటే ఏదో ఒక సిల్క్ క్లాత్ ని ముట్టుకున్నట్టయితే అనిపిస్తుంది. యాక్చువల్ గా చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. అలాగే పక్కన ఇంకొక గుర్రం ఉంది, ఇదైతే ఫుల్ బ్రౌన్ లో ఉంది. ఇది కూడా కాట్వాడ జాతికి సంబంధించినటువంటి గుర్రంగా చెప్తున్నారు. వీటిలో అయితే ఏదైతే పోటీలు ఉన్నాయో పోటీల్లో పాల్గొనడానికి కాదు, కానీ వీళ్ళు జనరల్ గా జస్ట్ డిస్ప్లే పర్పస్ అయితే ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. సార్, ఇక్కడ ఉన్న ఈ బ్రౌన్ కలర్ గుర్రం ఉంది కదా, దీని గురించి కూడా ఒకసారి. యాక్చువల్లీ నా పేరు హేమంత్ లేట్ అండి. అమలాపురం నుంచి వచ్చాము. బేసికలీ ఏంటంటే అసలు రైడింగ్ పర్పస్ ఎప్పుడు పెట్టాము, కానీ ఏంటంటే జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ రిప్రజెంట్ చేయడానికి 2 హార్సెస్ పెట్టాము. బేసికలీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, డెంటల్ స్టూడెంట్ నేను. బేసికలీ ఏంటంటే తాతయ్య గారు, డాడీ, నా తరపు నుంచి మా లెగసీ హార్సెస్ అలాగే జరుగుతూ ఉంటున్నాయి కంటిన్యూస్గా గత సంవత్సరాల నుంచి. చిన్నప్పటి నుంచి హార్స్ రైడింగ్ అలవాటు, ఎప్పుడు అసలు బయటికి రాము. కానీ ఏంటంటే జిఎస్ఎల్ని రిప్రజెంట్ చేయడానికి నా అమలాపురం నుంచి 2 ఎట్లు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఇప్పుడు రైడింగ్ కూడా తీసుకెళ్తాము. అప్పుడే గణిబాస్ గారు కూడా వచ్చి అన్నిటిని చూశారు. హ్యాపీగా ఉంది అన్నిటికి. అంటే ఇప్పుడు జనరల్ గా బైక్స్, కార్లు ఉపయోగిస్తుంటారు కదా, మీరు మీ ఊళ్ళో అంటే కాలేజీకి వెళ్ళడానికి కానీ రావడానికి, చిన్నప్పుడు స్కూల్ మీద వెళ్ళడానికి అంటే గుర్రాన్ని ఉపయోగించారు మీరు ఏమన్నా? లేదండి, అలా కాదు. గుర్రబళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు డాడీ వాళ్ళందరికీ కూడా. ఇన్ కేసు ఇదివరకు మా తాతయ్య గారు అందరూ డాక్టర్స్. సో ఆవిడ వాళ్ళు ఏంటంటే జస్ట్ ట్రావెలింగ్ పర్పస్ గుర్రబళ్ళు అన్నింటినీ వాడేవారు. సో తర్వాత లెగసీ మేమంతా ఏం చేసామంటే ప్రతి ఇంటికి మా లెగసీని ఫాలో చేయడానికి అని చెప్పేసి హార్సెస్ పెంచుకుంటున్నాము. ఆ చిన్నప్పుడు అలవాటు నుంచి కూడా హార్స్ రైడింగ్ అలవాటు అయిపోయింది. సో ఎప్పుడు రాని గుర్రాలు యాక్చువల్లీ ఏంటంటే జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ రిప్రజెంట్ చేయడానికి మాత్రం వచ్చాను. బేసికలీ ఫైనల్ ఇయర్ డెంటల్ స్టూడెంట్ కాబట్టి గణిబాస్కర్ గారు కూడా పిలిచి అడిగారు కాబట్టి ఇంకా మేము వచ్చాము. ఇంకా ఆయన రిప్రజెంట్ చేయడానికి మీరు రెండింటిని రైడింగ్కి నేనే రైడ్ చేస్తాను. దీని పేరు బాజీ. అలాగే మా డాడీ సాగర్ కుమార్, ఆయన కూడా అమలాపురం నుంచి వచ్చారు. ఇంకా తాతయ్య గారు కూడా వస్తారు. ఇంకా అందరూ పార్టిసిపేట్ చేస్తారు. సో అదండి, అంటే మనకి గోదావరి జిల్లాలో ఏంటంటే తరతరాలుగా వారసత్వ సంపద కింద పొలాలు ఇస్తుంటారు. బట్ ఈయనకి ఏంటంటే గుర్రాల యొక్క వారసత్వం ఇచ్చారనేది చెప్తున్నారు. అంతేకాకుండా మనకు ఉన్నటువంటి ఇప్పుడు పొల్యూషన్ ఉన్నటువంటి ఏరియాల్లో, అంటే ఒకప్పుడైతే గుర్రాల మీద సవారీ చేసేవారు, బట్ ఇప్పుడు గుర్రాలు వాడడం కూడా ఒక విధంగా పర్యావరణం కూడా మంచిది. సో రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటేనే మండలాలు బాగుంటాయి, మండలాలు బాగుంటేనే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే రాష్ట్రము, రాష్ట్రం బాగుంటే దేశము. సో ఈ రకంగా రైతే వెన్నెముక, అలాంటి రైతే రాజుగా అనుకునేటటువంటి, నమ్మేటటువంటి మనమందరం కూడా ఇక్కడ గెలుపోవటంతో సంబంధం లేకుండా ఎవరు గెలిచినా ఆ రైతు రాజే కాబట్టి, ఎప్పటికీ రాజే కాబట్టి అందరికీ కూడా ఇందులో పాల్గొన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా డోరీస్ టీవీ నుంచి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాము. వచ్చే సంవత్సరం మళ్ళీ 8వ వార్షికోత్సవంలో ఇంతే అంగరంగ వైభవంగా మనం కూడా కలుసుకుందాము. అది కూడా ఇంకా బాగా, ఇంకా గట్టిగా జరగాలని కోరుకుందాం.